హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు ద్వారా మనకి ఇప్పుడైతే జాబ్స్ అనేది రిలీజ్ అనేది అవుతాయండి. ఇందులో 2 నోటిఫికేషన్ గురించి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా ఉంది. మీకు వీడియో ఎండ్ వరకు చూసారంటే చాలా క్లియర్గా షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 5,000 పైన ఇక్కడ మీకు పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలానే 31 వరకు జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే ఇక్కడ ఎగ్జామ్ రాసి ఈజీగా పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో కానీ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే 35,000 పైన ఇక్కడ సాలరీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్క సంవత్సరం కూడా రిలీజ్ అనేది అవుతూ ఉంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనండి. అయితే అది చెప్పే ముందు ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంది అడుగుతుంటారు. ఒక రెజ్యూమ్ ఏమిటంటే ఈమెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది. అది కూడా మనకు 1000 పైన పోస్టులు అయితే ఉన్నాయి. అలానే 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 20,000 ఇంటికాడ కూర్చొని మీరు జాబ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. లేకపోతే వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా చేయాలని కూడా చెప్తాను. దాని ముందు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అండి, PM కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటూ అంటే ఏపీకే అనే ఒక అప్లికేషన్స్ ఉంటాయి. గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నారు. అలాంటివి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మీరు ఇవ్వకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది వాట్సాప్లో ఇందులో హ్యాక్ అవ్వడం జరిగింది. అది ఏంటంటే మనకు PM యాప్ అనేసి వాళ్ళు ఇస్తున్నారండి. అలాంటివి ఏమి మీరు మోసపోకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనది ఈ సేవ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళండి మన విలేజెస్లో. లేకపోతే ఏంటంటే సచివాలయం వెళ్ళేసి మీరు ఏంటంటే ఈకేవైసీ అనేది మీ ఆధార్ కార్డు ద్వారా అది చేపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ అకౌంట్ నెంబరు ఆల్రెడీ మనము బ్యాంకులో ఇచ్చి ఉంటాం కాబట్టి డైరెక్ట్గా మీకు అకౌంట్లో అనేది వస్తుంది. మీరు ఏదైనా అలాంటి ఏదైనా మోసపోయినట్లయితే 1930 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. ఏపీకి ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది మనకి ఏంటంటే అనథరైజ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇలా వాట్సాప్లో షేర్ చేస్తారు. అలా షేర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీకు PM కిసాన్ అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనేసి అలా ఏం చేయకండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి, ఓకేనండి. అలానే మనం చూసుకుంటే ఈ రోజు వచ్చిన జాబ్ అప్డేట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనగా మనకి ఏంటంటే ఒక రకంగా అటెండర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. అంటే ఇది మనకు CBE అనేది మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 27వ తేదీ జూన్ ఈ నెల నుంచి మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 31 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఇక్కడ మీరు సెలక్షన్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే మనం ఈరోజు దీనికి సంబంధించిన ఫుల్ PDF అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అంటే ఏ అర్హత ఉండాలి, కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఏజ్ లిమిట్స్ ఏమిటి, అలానే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలానే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏముంటుంది అనేది ఫుల్ PDF అనేది నేను కింద మీకు ఇచ్చాను. అక్కడి నుంచి మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అలానే కంబైన్డ్ మనకి ఏమంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అనేది ఇది కూడా ఒక రకంగా చాలా సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి 24వ తేదీ మనకు జూన్న మనకు రిలీజ్ అవుతుంది. అలానే 27 జూలై వరకు అయితే ఉంటుంది. అక్టోబర్ సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఓకే, ఈ ఇయర్ లాస్ట్ వరకు మీరు ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 నోటిఫికేషన్స్ కానీ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు అప్లికేషన్ సంబంధించి ఫుల్ PDF కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి అయితే మీకు అఫ్సల్గా నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ కాలేదు. అంటే మనకి 26వ తేదీ ఉంది కదా, 26, 24వ తేదీ ఉంది కదా, ఇక్కడ 26 అలానే 20 మనకు 24 ఉన్నాయి కదా, ఆ మధ్యలో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే గూగుల్ వెళ్ళండి. మీ మొబైల్లో telugujob.com అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను మనకు టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈజీగా అంటే మనం చదువుకోవచ్చు అండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా నేను ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో. అక్కడికి చూడండి మీరు జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. ఈ వీడియో నచ్చింది అనుకుంటే అలానే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.